కాంగ్రెస్ పార్టీ ఆనాడు అడ్డగోలుగా హామీలిచ్చి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఆ హామీలు నెరవేర్చడానికి చేతగాక అయోమయంలో పడి దాంట్లో నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఓ ప్రజాపాలన అని పేరు పెట్టుకొని ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి మేము గతంలో ఏ పథకాలు అమలు చేసినా మేము ఇట్లా వచ్చి మాకు అప్లికేషన్లు ఇవ్వండి అని అడగలేదు. బ్రోకర్లను దళారులను పెట్టలేదు. నేరుగా అందరిని కూడా ఆన్లైన్ వాళ్ళని అప్లై చేసుకోమని చెప్పినాం. అవి పెన్షన్లైనా ఇంకోటైనా ప్రత్యక్షంగా వాళ్ళ అకౌంట్లలోకి పోయేటట్టు చేసినాం. రైతు బంధు ఇస్తే కూడా చక్కగా వాళ్ళ అకౌంట్లోకి పంపినాం తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డినో వెంకరెడ్డినో జాన్ రెడ్డినో వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పలేదు. మేము కౌలు రైతు అని పెట్టిండ్రు. కౌలు రైతును పట్టాదారు పాస్బుక్ నెంబర్ అడుగుతున్నారు. ఏ రైతు కూడా తన పట్టాదారు పాస్బుక్ తీసుకుపోయి కౌలు రైతుకి ఇయ్యాడు. మీరు ఇటువంటి అన్ని దొంగ పనులు చేసిన గతంలో అని చెప్పి మేము ఆ అవకాశం లేకుండా చేసినాం. ఒకరి భూమి ఒకటి మీద రాసి నాశనం చేసిపోయింది మీరు. ఆ పీడ నుంచి విముక్తి చేయడం కొరకే మేము దాన్ని తీసుకొచ్చినాం. కానీ వాళ్ళు మీరు మళ్ళీ రైతుల్ని అయోమయంలో పడేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఉద్యమకారుల విషయంలో ఎఫ్ఐఆర్లు, జైలు ఎన్ని రోజులు ఉన్నారు, చచ్చిపోయిన సంబంధించిన ఎఫ్ఐఆర్లు. ఆ రోజు మీరే మోసం చేసి మీ పోలీస్ అవ్వాలా మీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ చేయనీయకుండా చేసింది ఉద్యమకారులకు సంబంధించి. మళ్ళీ ఇవాళ మీరే దొంగలు రికార్డులు అడుగుతున్నారు. పత్రాలు మీ మీద ప్రజలు రిలీజ్ చేస్తారు. ఆ రోజు వస్తుంది, జాగ్రత్తగా పనిచేస్తే మంచిది. మిమ్మల్ని పత్రాలు అడుగుతలేరు, ప్రజలు పథకాలు అడుగుతున్నారు. మీ పత్రాల డ్రామాలు ఎక్కువ కాలం సాగవు. తెలంగాణ ప్రజలు అప్పుడే అర్థం చేసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు, జరిగిపోయిన మోసాన్ని గుర్తిస్తున్నారు. డ్రామాలతో ఎక్కువ కాలం పరిపాలన చేయలేరు.